ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని కోరారు. విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని అన్నారు. రాష్ట్రం ఆహ్లాదకరంగా పచ్చదనంతో ఉండాలని మొక్కలు నాటి వదిలేయడం కాకుండా వాటిని పరిరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు ఈ అంశంపై సమీక్షించారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇందులో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు అవ్వాలని, విద్యా సంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని అన్నారు. రాష్ట్రంలో గత ఏడాది 29% వరకు గ్రీన్ కవర్ ఉందని, ఈ ఏడాదికి 30.5% పెరిగిందని సీఎం అన్నారు. ఉద్యానవనాల సాగు, అటవీ ప్రాంతంతో సహా రాష్ట్రంలో పచ్చదనం 2033 నాటికి 37%, 2047 నాటికి 50% చేరుకునేలా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రతి ఏడాదికి కనీసం 1.5% మేర గ్రీన్ కవర్ పెరగాలన్నారు. సిఆర్డీఏ పరిధిలో ఫారెస్ట్తో కలిపి ఎంత గ్రీన్ కవర్ ఉందో స్పష్టమైన సమాచారం శాటిలైట్ల సాయంతో సేకరించాలని, అలాగే ప్రతి ప్లాంట్ను ట్యాగ్ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో పచ్చదనం పెంచేందుకు అవసరమైతే సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తే వారికి అవకాశం కల్పించే విధానం తీసుకురావాలని సూచించారు. అమరావతి పరిధిలోని అన్ని రిజర్వ్ అటవీ ప్రాంతాలను మియావాకీ తరహాలో పచ్చదనం పెంచి 3 ఏళ్లలో ఫలితాలు కనబడాలని పేర్కొన్నారు. విశాఖలో రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. ఒకవేళ అబద్ధమని తేలితే యువతకు జగన్ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. విశాఖలో ఊర్సా కంపెనీకి రూపాయికే ఎకరం కట్టబెట్టారని జగన్ ఆరోపిస్తున్నారు. ఎకరం కోటి చొప్పున ఆ కంపెనీకి 3 ఎకరాలు కేటాయించామన్నారు. కాపులపాడలో ఎకరం 50 లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఆరోపణలు చేయటం, పారిపోవటం జగన్కు కొత్తేమీ కాదన్నారు. బురదజల్లి ప్యాలెస్లో దాక్కోవటం కాదు, చేసిన ఆరోపణలు నిరూపించండి అన్నారు. సవాల్కి సిద్ధమా జగన్ అని లోకేష్ పోస్ట్ చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ 48వ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం ముగిసిన అనంతరం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో 3,673 కోట్ల అంచనా వ్యయంతో 5 అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి L1 టెండర్లను ఖరారు చేస్తూ సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 882 కోట్లతో నిర్మించే జీఏడీ టవర్ నిర్మాణాన్ని, ఎన్సీసీ 1487 కోట్లతో నిర్మించే హెచ్ఓడి టవర్ 1 and 2 నిర్మాణాన్ని, షాపూర్జీ అండ్ పల్లంజీ 1304 కోట్లతో నిర్మించే హెచ్ఓడి 3, 4 టవర్ల నిర్మాణాన్ని L&T కంపెనీలు దక్కించుకున్నాయని, త్వరలో నిర్మాణ పనులు కూడా ఆయా కంపెనీలు ప్రారంభిస్తాయని మంత్రి తెలిపారు. మొత్తం 3,673.44 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా టవర్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీల కోసం కొత్తగా ల్యాండ్ పూలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం 3,673 కోట్లతో ఈరోజు ఏదైతే L1 అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014-19లో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన, ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి, ఒక దగ్గర మినిస్టర్, సెక్రటరీ, ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర, కమిషనర్ దగ్గర, మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి. అది చాలా అసౌకర్యం. అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా 1 or 2 ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు, వెంటనే హెచ్ఓడీని కలవచ్చు, కింద ఆఫీసులను కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగలనే ఉద్దేశంతో 2014-19లో ఇవి డిజైన్ చేశారు. 50 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని, 100 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని, ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు
5,000 ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారు, శంషాబాద్ ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో 10% ఫ్లైట్లు కూడా దిగలేవు. ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు. ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా. అందుకని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు. ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు ఎందుకు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కారులో రావటం, లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు. వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వాల్యూ. 24,000 ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా మిగతా ప్లేస్లో కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది 217 చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే. వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈరోజు అథారిటీలో పర్మిషన్ తీసుకున్నాం. పర్యాటక విస్తరణే లక్ష్యంగా మంకినపూడి బీచ్ వద్ద మసులా ఫెస్ట్ 2025 నిర్వహిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే మసులా బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలందరూ విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధర్ కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ఇది మన ఊరు మన పండుగ నినాదంతో మసూల్ బీచ్ ఫెస్ట్ 2025ను రాష్ట్ర ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని విస్తరించడం లక్ష్యంగా మంగినపూడి బీచ్ వద్ద మసూలా బీచ్ ఫెస్ట్ 2025 నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం బీచ్ ఫెస్ట్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ నెల 5, 6, 7, 8 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ప్రజలంతా దిగ్విజయం చేయాలని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఈవెంట్గా మారుస్తున్నామని అన్నారు. అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, అడ్వెంచర్ స్పోర్ట్స్, బీచ్ కబడ్డీ, సీ కయాకింగ్ నిర్వహిస్తున్నాం. ఏపీలో తొలిసారిగా సీ కయాకింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బీచ్ వాలీబాల్ ఏర్పాటు చేశామని 2,000 మంది జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటారని తెలిపారు. హెలీ రైడ్, పారాగ్లైడింగ్, స్పీడ్ బోట్, జెట్ సీ, బంగీ లాంటి క్రీడలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఆధ్వర్యంలో గేట్వే ఆఫ్ అమరావతిని ఆవిష్కరిస్తామని, అలాగే 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మంగినపూడి బీచ్ దగ్గర మసలా ఫెస్ట్ 2025 ప్రోగ్రామ్ని ఈ నెల 5వ తారీఖు, 6వ తారీఖు, 7 మరియు 8 ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భారతదేశంలోనే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద ఫెస్టివల్గా, బీచ్ ఫెస్టివల్గా ఇది నిర్వహించబడుతూ ఉంది. అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు, ఒక టూరిజంని ఇక్కడ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ అమ్యూజ్మెంట్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా, బీచ్ కబడ్డీ దాదాపు 29 స్టేట్స్ నుంచి టీమ్స్ వస్తూ ఉన్నాయి. మేల్ టీమ్స్ అలా ఫీమేల్ టీమ్స్ కూడా దాదాపు 24 స్టేట్స్ నుంచి వస్తున్నాయి. అదేవిధంగా కయాకింగ్, 3rd నేషనల్ కయాకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఈ కయాకింగ్ని ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేషనల్ ఈవెంట్గా. హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి, అదేవిధంగా ల్యాండ్ పారాగ్లైడింగ్ ఉంటుంది, పారామోటర్తో ఫ్లయింగ్ అండ్ డెమో ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వచ్చి 5th నుంచి 6th ఈవినింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అలాగే తెలుగు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్, సినీ ఆర్టిస్టులు కానీ, ఒక లీడింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా వేదికగా 3 days పాటు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ నెల 15న జరగవలసిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్బీఏ ప్రకటన విడుదల చేసింది. ఇటీవలే నీట్ పీజీ పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినంత మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్బీఏ వెల్లడించింది.
ఈ నెల 15న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎన్బీఏ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే పరీక్షా తేదీని ప్రకటిస్తామని తెలిపింది. ఇటీవల నీట్ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మరిన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్బీఏ వెల్లడించింది. తొలుత 2 షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించాలని జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. పూర్తి పారదర్శకతతో పరీక్ష నిర్వహించాలని సూచించింది. గత ప్రభుత్వంలో తొలి రోజు సగటున 11 లక్షల మంది రేషన్ తీసుకోగా నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 18.87 లక్షల కుటుంబాలు రేషన్ అందుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా చౌకధరల దుకాణాల ద్వారా పండుగ వాతావరణంలో రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు అభినందనలు తెలియజేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇది పురోగమన విధానమని, పేదలకు సక్రమంగా నిత్యావసరాలు అందేలా చూడాలని కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వంలో తొలి రోజున సగటు 11 లక్షల మంది రేషన్ తీసుకోగా నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 18.87 లక్షల కుటుంబాలు రేషన్ అందుకున్నట్లు చెప్పారు. ఎప్పుడు వస్తుందో తెలియని రేషన్ వాహనాల కంటే షాపుల వద్దకు వెళ్లడమే ప్రజలు సౌకర్యంగా భావిస్తున్నారనేందుకు ఇది నిదర్శనమని అన్నారు. ఇక పనులు మానుకుని రేషన్ వాహనాల కోసం పడిగాపులు కాయాల్సిన పని లేదన్నారు. 15 రోజుల వరకు షాపుల్లో రేషన్ పొందవచ్చు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే అందించనున్నారు. భవిష్యత్తులోనూ ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్ సరుకులు అందించామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించామన్నారు. కొన్ని చౌకధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లు తెలియజేశారు. విజయవాడలోని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 34.81 లక్షల మందికి రేషన్ సరుకులు అందించిందని తెలిపారు. 3.73 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి రేషన్ సరుకులు అందించినట్లు పేర్కొన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ఈ నెల 5లోగా రేషన్ ఇవ్వాలని డీలర్లను ఆదేశించినట్లు చెప్పారు. కొన్ని చౌక ధరల దుకాణాల వద్ద సర్వర్ సమస్యలు తలెత్తాయని వెంటనే పరిష్కరించి పంపిణీ కొనసాగించినట్లు చెప్పారు. 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచే ఉంటాయని, పనులు మానుకుని రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. కార్డుదారులకు మరింత సౌకర్యం కల్పిస్తూ ఏ దుకాణానికైనా వెళ్లి రేషన్ తీసుకునేలా పోర్టబిలిటీ తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రతి డీలర్కు 10% ఎక్కువగా సరుకులు సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది మార్పు కోసమే చేసిన కార్యక్రమం ఇది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు మీకోసమే ఈ తలుపులు తెరిచి ఉంటాయి. మీరు ఎవ్వరు కూడా కంగారు పడి 2 రోజుల కోసం, 3 రోజుల కోసం, అంటే ఇదివరకు అలవాటు అయిపోయింది వ్యాన్లు వచ్చినప్పుడే మనం సరుకులు తెచ్చుకోవచ్చు అని. అటువంటిది ఏమీ లేదు. ఈ 15 రోజులు వీళ్ళు తెరిచే ఉంటారు. ఎక్కడా ఏమి ఇబ్బంది లేకుండా మీకు సరఫరా జరిగేటట్టు. దీంతో పాటు మీరు పక్కనున్న మీ షాప్ కాకుండా వేరే షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నా కూడా పోర్టబిలిటీ అంశం కూడా మేము ఈసారి అవకాశం కల్పించాం. ఎవరు ఏ షాప్కి వెళ్ళినా కూడా తీసుకునే విధంగా 10% ఎక్కువగా సరుకులు ఈ షాపులకు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో మరింత దృఢంగా వారు కోరిన విధంగా ఏ సమయం అయితే వారు ఆ సమయానికి రాగలుగుతారో, పనులు మానేసుకుని రావాల్సిన పరిస్థితి లేకుండా ఈ కుటుంబాలకి ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. దయచేసి ఎవరి కుటుంబాలు అయితే 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, అదేవిధంగా దివ్యాంగులు ఉన్నారు, మీరెవ్వరు కూడా తొందరపడి షాపుల దగ్గర రావాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా మా డీలర్లే మీ దగ్గర తీసుకొచ్చి అందిస్తారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసిన పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, సిబ్బంది వాళ్ల రిటైర్మెంట్కు సంబంధించిన ప్రయోజనాలు పొందే విషయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సంబంధిత విభాగాల ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఎల్లప్పుడూ సహాయంగా ఉండి రిటైర్ అయిన ఉద్యోగులపై కృతజ్ఞతా భావంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. వన్ టౌన్ నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం నందు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు.
సుదీర్ఘకాలం పాటు విజయవాడ నగరపాలక సంస్థలో వివిధ పదవుల్లో నిబద్ధతతో సేవలందించిన గంటా మేరీ ప్రశాంతి సూపరింటెండెంట్ ఎస్టేట్ విభాగం, రెవగొండ్ల ఓటేశ్వరరావు, పివిఎస్పీఆర్ శర్మ, జి ధనలక్ష్మి, జేవి శ్రీనివాసులను ఘనంగా సత్కరించి వీరు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ రిటైర్ అయిన ఈ అధికారులు తమ బాధ్యతల్లో పూర్తి నిబద్ధత, సమర్పణతో వ్యవహరించి సంస్థ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేశారని ప్రశంసించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, సిబ్బంది వాళ్ల రిటైర్మెంట్కు సంబంధించిన ప్రయోజనాలు పొందే విషయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సంబంధిత విభాగాల ఉద్యోగులకు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది ఎల్లప్పుడూ సహాయంగా ఉండి రిటైర్ అయిన ఉద్యోగులపై కృతజ్ఞతాభావంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ విమర్శించారు. 7 ఏళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు 45 రోజులు మాత్రమే గడువు ఇచ్చి వారిని ఒత్తిడికి గురిచేస్తుందన్నారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు పరిష్కార సాధనకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గళమెత్తారు. డీఎస్సీ అభ్యర్థులు నిర్వహించిన ధర్నాలో బోడే రామచంద్ర యాదవ్ పాల్గొని మద్దతు ప్రకటించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి కాలినడకన బయలుదేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 90 రోజులు శిక్షణ ఇచ్చిన తర్వాతే డీఎస్సీ పెడతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచిందన్నారు. వయో పరిమితి పెంచాలని, నార్మలైజేషన్ పద్ధతి కాకుండా ఒకే పరీక్ష నిర్వహించాలని, టెట్ తర్వాతే డీఎస్సీ నిర్వహించాలని, 7 ఏళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు 45 రోజులు మాత్రమే గడువు ఇచ్చి వారిని ఒత్తిడికి గురిచేస్తుందని అన్నారు. ఇప్పటికే 3 అభ్యర్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అనంతరం పక్కనే మున్సిపల్ ఉద్యోగులు చేస్తున్న నిరసనలో పాల్గొన్నారు. వారి సమస్యలని ప్రభుత్వం గుర్తించి పరిష్కరించాలని పేర్కొన్నారు. నుండి వచ్చిన విన్నపాలు ఏంటంటే గత 7-8 సంవత్సరాల నుండి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు కాబట్టి మాకు వయో పరిమితి పెంచాలని, దాంతోపాటు గత కొన్ని సంవత్సరాల నుండి డిఎస్సి ఈ రోజు వస్తుంది రేపు వస్తుందని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో మేము పూర్తిగా పరీక్షకు సన్నద్ధం కాకలేనప్పుడు హడావిడిగా నోటిఫికేషన్ తీసుకొని వచ్చి తగిన సమయం ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కనీసం మాకు 90 రోజుల గడువు ఇవ్వాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు కోరుకున్నప్పటికీ, దాంతోపాటు డిఎస్సి అంటేనే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే జిల్లాకు ఒకే పేపరు, ఒకే పరీక్షా విధానాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వము ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క పేపర్ ఇవ్వడం ద్వారా నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు కాకుండా లాటరీ ద్వారా ఉద్యోగాలు పొందే పరిస్థితి కల్పించారని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు, డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా, మూర్ఖంగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తోంది. ప్రభుత్వ పెద్దల్లో ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారికి కనువిప్పు కలిగించడానికి పాదయాత్రగా అంబేద్కర్ గారి విగ్రహం వరకు వెళ్ళి అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం చేస్తున్నాము. భారతదేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీలు సాగిస్తున్న నిరంకుశ పాలన ఎదుర్కొనే విషయంలో వామపక్ష పార్టీలు పూర్తిగా విఫలం చెందాయని న్యూ సోషలిస్ట్ ప్రాసెస్ అధ్యక్షులు రఘు విమర్శించారు. ఫాసిజం నిన్న నేడు ఒక మార్క్సిస్టు విశ్లేషణ అనే అంశంపైన న్యూ సోషలిస్ట్ ప్రాసెస్ సభ చర్చా వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన ఆటోనగర్ క్రాంతి రెసిడెన్సీ నందు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు న్యూ సోషలిస్టు ప్రాక్టీస్ అధ్యక్షులు రఘు, ప్రొఫెసర్ బోరగ శ్రీనివాస్, శశికుమార్, న్యాయవాది అమూల్య కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. న్యూ సోషలిస్టు ప్రాక్టీస్ అధ్యక్షుడు రఘు మీడియాతో మాట్లాడుతూ ఫాసిజం నిన్న నేడు ఒక మార్క్సిస్టు విశ్లేషణ అన్న అంశంపై న్యూ సోషలిస్టు ప్రాక్టీస్ సభ చర్చా వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన విజయవాడ ఆటోనగర్ క్రాంతి రెసిడెన్స్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్క్సిస్టు సిద్ధాంతవేత్త, కార్మిక వర్గ మాసపత్రిక
మజ్దూర్ బిగుల్ సంపాదకులు అభినవ్ సిహ్నా ముఖ్య వక్తగా హాజరవుతారని తెలిపారు. మన దేశంలో ప్రధానంగా ఫ్యాసిజం గురించి తీవ్రమైన లోతైన చర్చ జరుగుతోందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాల్లో ఫ్యాసిస్టు తరహా పాలన, నయా ఫ్యాసిస్టు పాలన లేదా నయా ఫ్యాసిస్టు పోకడలు ఉన్న పాలన అనే చర్చ దేశంలో జరుగుతోందన్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ, వామపక్ష పార్టీల మధ్య ఈ చర్చ జరుగుతోందని తెలిపారు. భారతదేశానికి ఫ్యాసిజం వచ్చి 13 ఏళ్లవుతుందన్న మేధావులు, పాత్రికేయులు, కళాకారులు, సంస్కృతి రంగాల్లో పనిచేస్తున్న పెద్దల మీద విపరీతమైన దాడులు చేసి అనేక మందిని పొట్టన పెట్టుకుంటుంటే కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు వాటిని పట్టించుకోకుండా సన్నాయి నొక్కులు నొక్కడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. మన దేశంలో ప్రధానంగా ఫ్యాసిజం గురించి చాలా తీవ్రమైన లోతైన చర్చ జరుగుతోంది. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10-11 సంవత్సరాల్లో ఫ్యాసిస్టు తరహా పాలన, నయా ఫ్యాసిస్టు పాలన, ఫ్యాసిస్టు పోకడలున్న పాలన అనే పద్ధతిలో రకరకాలైన చర్చలు దేశంలో జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల మధ్య, వామపక్ష పార్టీల మధ్య జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ ఫ్యాసిజం అంటే ఏంటి, 1920-45 మధ్య వచ్చిన జర్మనీలో, స్పెయిన్లో, అలాగే ఇటలీలో వచ్చిన ఫ్యాసిజానికి ఈరోజు మన దేశంలో ఫ్యాసిజంగా రూపొందిన ఈ రాజ్యానికి మధ్య ఉన్న తేడా ఏంటి, పోలికలేంటి, ఇటువంటి విషయాల్ని లోతుగా విశ్లేషించడానికి అభినవ్ సిన్హా గారు వస్తున్నారు. కాబట్టి ఆ విశ్లేషణలో పాల్గొవాల్సిందిగా వామపక్ష అభిమానుల్ని, కమ్యూనిస్ట్ అభిమానుల్ని, దేశభక్తియుత ప్రజల్ని, ప్రజాతంత్రవాదుల్ని అందరినీ కూడా ముఖ్యంగా యువతని మేము కోరుతున్నాం. అనంతరం ప్రొఫెసర్ బూరగ శ్రీనివాస్ మాట్లాడుతూ 1920 నుంచి 40 సంవత్సరాల మధ్య జర్మనీ, స్పెయిన్, ఇటలీలో వచ్చిన ఫ్యాసిజానికి ఈరోజు భారతదేశంలో ఫ్యాసిజంగా రూపొందిన రాజ్యానికి తేడా, పోలికలపై అభినవ్ సిహ్నా లోతైన విశ్లేషణ చేస్తారని తెలిపారు. ఈ విశ్లేషణకు వామపక్ష, కమ్యూనిస్టు భావాలు ఉన్నవారు, దేశభక్తి యువతులు, పంచతంత్రవాదులు, ప్రధానంగా యువత పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఫ్యాసిజం అంటే ఏంటి? ఫ్యాసిజం భారతదేశంలో ఉందా? ఫ్యాసిజం వచ్చినట్లయితే ఏ లక్షణాలు ఉంటాయి అనే దానికి సంబంధించి ముఖ్యంగా ఫ్యాసిజం చేసే ఒక కీలకమైన పని ఏంటంటే అవకాశాలన్నీ పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు అందిస్తూ ఆ భారాలన్నీ కూడా ప్రజల మీదకి నెట్టడం. అది భారతదేశంలో జరుగుతుందా లేదా? ఈ రకమైన అంశం మీద ఒక కీలక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో జూన్ 8వ తారీఖున జరిగే ఫ్యాసిజం పైన సెమినార్కి ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ప్రజాతంత్రవాదులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.